నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవతలు దానవులు దారుణమైనటువంటి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దేవేంద్రుడు అక్కడ ప్రధానమైనటువంటి రాక్షసులతో పోరాడుతున్నాడు. బలుడు, పాకుడు, నముచి అనే పేర్లు కలిగిన ముగ్గురు రాక్షసులు దేవేంద్రునితో యుద్ధం చేయటానికి వచ్చారు. ఎందువల్ల అంటే తమ సన్నిహితుడైనటువంటి జంభాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు కదా, అందుకోసం వచ్చినటువంటి వారితో పోరాడుతున్నాడు. ఆ ముగ్గురు దానవులు కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా బాణ పరంపరలను ప్రయోగించి దేవేంద్రుడు కనిపించకుండా చేసేశారు. దాంతో అక్కడున్న దేవతలంతా భయపడ్డారు. ఏమైంది దేవేంద్రునకు, నాయకుడు లేకుండా మనం ఏ విధంగా గెలవగలుగుతామని బాధపడుతూ ఉంటే రాక్షసులు దేవతల్ని హింసిస్తున్నారు. తతస్తురాషాడిషు బద్ధ పంజరాత్ వినిర్గత సాశ్వరథధ్వజాగ్రణీ బభౌ దిశఃఖం పృథివీంచ రోచయన్ స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే. రాక్షస బలము ఎంతసేపు ఆపగలుగుతుంది ఆ దేవేంద్రుణ్ణి? మేఘాల్ని చీల్చుకుని బయటికి వచ్చినటువంటి సూర్యునిలాగా ఈ రాక్షసుల చేత ఏర్పాటు చేయబడిన బాణములనే పంజరం నుంచి ఒక్కసారిగా తేజస్సుతో బయటపడ్డాడు దేవేంద్రుడు. తన రథంతో, మాతలితో, అశ్వాలతో సపరివారంగా అలా కనిపించేటప్పటికి దేవతలకు ఆనందం అయిపోయింది. దిక్కులన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి, భూమి అంతా తేజోమయం అయిపోయింది. ఆ రకంగా దేవతలందరికీ ఆనందాన్ని కలిగించాడు. నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్థితామ్రణే ఉదయచ్ఛద్రిపుం హంతుం వజ్రం వజ్రధరోరుష. ఆయన ఆ బాణపంజరం నుంచి బయటకు వచ్చేసరికి దేవతలంతా రాక్షసుల చేత పీడింపబడుతూ ఉన్నారు. అది చూచేటప్పటికి దేవేంద్రునకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే ఆ రాక్షసుల్ని సంహరించటం కోసం వజ్రాయుధాన్ని పైకెత్తాడు. సతేనైవాష్టధారేణ శిరసి బలపాకయో జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహార జనయన్ భయం. అక్కడున్న రాక్షసులందరికీ భయాన్ని కలిగిస్తూ, దేవతలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ తాను పైకెత్తినటువంటి వజ్రాయుధంతో తన ఎదురుకుండా ఉన్నటువంటి దేవతలకు కష్టకారకులైన ముగ్గురు రాక్షసులు, ఆ ముగ్గురులో ఇద్దరిని ఆ వజ్రాయుధంతో వాళ్ళ శిరస్సుల్ని ఖండించి సంహరించేశాడు. వాళ్ళిద్దరూ బలుడు, పాకుడు, వీళ్ళిద్దరూ మరణించారు. ఇక మూడోవాడు ఎవడు మిగిలాడంటే నముచి అనే రాక్షసుడు మిగిలాడు. నముచిస్తద్వథం దృష్ట్వా శోకామర్షరుషాన్వితః జిఘాంసురింద్రం నృపతే చకార పరమోద్యతం. తన వాళ్ళిద్దరూ బలుడు, పాకుడు దేవేంద్రుని చేత సంహరింపబడంగానే భరించలేక కోపంతో, క్రోధంతో, ఆవేశంతో, శోకంతో తన వాళ్ళు మరణించారన్నటువంటి దుఃఖంతో దేవేంద్రుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ఏ విధంగానైనా దేవేంద్రుడిని సంహరించాలి అని ఆ ఉద్దేశ్యంతో ఒక్కసారిగా ఉద్యమిస్తూ ఉన్నాడు ఆ నముచి అనేటువంటి రాక్షసుడు. అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణం ప్రగృహ్యాభ్యద్రవత్ క్రుద్ధో హతోసీతి వితర్జయన్. ఈరోజు దేవేంద్ర నువ్వు నా చేతిలో మరణించినట్టే అని భీకరంగా సింహంలాగా అరుస్తూ అశ్మసారమయం లోహంతో చేయబడిన ఒక శూలాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఘంటావద్ధేమభూషణం. ఆ శూలానికి గంటలు కూడా కట్టి ఉన్నాయి అందంగా. అలాగే బంగారంతో తాపడం చేయబడి ఉన్నటువంటి తేజోమయమైన శూలాన్ని పట్టుకుని దేవేంద్రుడి మీదకు వస్తున్నాడు ఆ నముచి. ప్రగృహ్య అభ్యద్రవత్ హతోసీతి వితర్జయన్. ఆ శూలాన్ని విసిరే ప్రయత్నమే కాకుండా మాటలతో కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
చాలామంది ఎదుటి వాళ్ళని పనులతో కన్నా మాటలతోనే భయపెట్టేటట్టుంటారు. వాళ్ళ ముఖ వికారాలన్నీ చూడంగానే ఎదుటి వాళ్ళకి భయం కలుగుతుంది. ఆ రకంగా కనుబొమ్మలు తిప్పుతూ, చేతులు అటు ఇటు ఆడిస్తూ, వికృతంగా నడుస్తూ, అరుస్తూ, వికటాట్టహాసం చేస్తూ, రాక్షస లక్షణాలన్నీ చూపిస్తూ ఈ నముచి దేవేంద్రుడి మీద ఆ శూలాన్ని పట్టుకుని మీదకొస్తూ ప్రాహిణో దేవరాజాయ అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి విసిరాడు ఆ శూలాన్ని. నినదన్ మృగరాడివ. అతడి గర్జన ఎలా ఉందంటే సింహ గర్జనలా ఉంది. ఆ అరుపు భయంకరంగా ఉంది. తదాపతద్గగనతలే మహాజవౌ విచిచ్చిదే హరిరిషుభిః సహస్రధ తమాహనన్ నృపకులిశేన కంధరే వృషాన్వితః త్రిదశపతిః శిరోహరన్. ఎప్పుడైతే ఆ శూలాన్ని విసిరాడో ఆ శూలం ఆకాశంలో ఉండంగానే దేవేంద్రుడు జాగ్రత్త పడి తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సు నుంచి పుంఖానుపుంఖాలుగా సమూహాలుగా బాణ పరంపరలను వర్షించి ఆ బాణములతో ఆ శూలాన్ని 1000 ముక్కలుగా చేసేశాడు. విచిచ్చిదే హరిరిషుభిః సహస్రధ 1000 రకాలుగా ఆ శూలాన్ని ఖండించాడు. అంతేకాకుండా తమాహనంద్రుపకులిశేన కంధరే తన దగ్గరున్నటువంటి వజ్రాయుధంతో పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ నముచి యొక్క మెడ మీద కంఠానికి భుజానికి మధ్యలో ఒక్క దెబ్బ కొట్టాడు. రుషాన్విత కోపంతో. దేనికి అంటే అతని శిరస్సుని ఖండిద్దామని. కానీ అక్కడే ఒక విచిత్రం జరిగింది. నతస్య హి త్వచమపి వజ్ర ఊర్జితో బిభేదయస్సురపతినౌజసేరితః తదద్భుతం పరమతి వీర్య వృత్రభిత్ తిరస్కృతో నముచి శిరోధరత్వచ. అంత దారుణంగా దేవేంద్రుడు వజ్రాయుధంతో నముచి మెడ మీద కొట్టినప్పటికీ అతని దేహం ఆ ప్రదేశంలో ఇంత కూడా కందలేదు, కొంచెం కూడా కందలేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు నముచికి. ఏమాత్రము అతన్ని భయపెట్టలేకపోయింది ఆ వజ్రాయుధం, బాధ పెట్టలేకపోయింది. మరి దేవేంద్రుడు మాత్రం సామాన్యంగా కొట్టాడా? తన శక్తినంతా కూడ తీసుకుని ఒక్క దెబ్బ కొట్టాడు. అంత దెబ్బ కొట్టినా ఆ నముచి కంఠభాగంలో ఏమాత్రము గాయం కనిపించడం లేదు సరిగదా. అతని చర్మంలో కూడా ఏ విధమైన రంగు మారలేదు. అది చూచేటప్పటికీ వృత్రాసురుడంతటి దారుణమైన రాక్షసుణ్ణి సంహరించిన దేవేంద్రుడు కూడా బెత్తరపోయి తిరస్కృతో నముచి శిరోధరత్వచ. ఆ నముచి యొక్క మెడ దగ్గరున్నటువంటి స్వల్పమైన చర్మం చేత అవమానింపబడ్డాడు దేవేంద్రుడు అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. కేవలం దేహం మీద ఉన్నటువంటి ఆ చర్మాన్ని కూడా కందేటట్టు చేయని ఈ వజ్రాయుధం ఎందుకు అనే భావన దేవేంద్రుడికే కలిగింది. అంతవరకు ఊహించలేదు. యుద్ధం అంటేనే ఇలాంటి ఊహించని ఎన్నో రకాలైనటువంటి రకరకాల విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తస్మాదింద్రో అభిభేచ్ఛత్రో వజ్ర ప్రతిహతో యతః కిమిదం దైవయోగేన భూతం లోక విమోహనం. లోకాన్నంతా విస్మయపరిచేటువంటి ఈ సన్నివేశం ఇలా జరిగిందేమిటి? ఎవరు ఊహించరే. దేవతలంతా ఎంత భయపడుతున్నారో బాధపడుతున్నారో అని దేవేంద్రుడు కూడా నముచనేటువంటి రాక్షసునికి ఒకంత భయపడ్డాడు. వీణ్ణేమీ చేయలేవేమో అనుకున్నాడు. ఎందువల్లంటే ఎవరి మీద ప్రయోగించినా అనతి కాలంలోనే శత్రువుల్ని సంహరించి మళ్ళీ దేవేంద్రుని చేరుకునే వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోయింది. ఇదంతా భగవంతుని యొక్క మాయ. దైవయోగేన దైవం ప్రతికూలంగా ఉన్నాడు. ఎందువల్ల ఈ నముచి ఈ వజ్రాయుధం దెబ్బకి సంహరింపబడలేదని ఆలోచిస్తున్నాడు దేవేంద్రుడు. ఏనమే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే కృతో నివిశతాం భారైః పతత్రైః పతతాం భువి. ఈ వజ్రాయుధంతో పూర్వకాలం తాను చేసినటువంటి అద్భుతాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. పర్వతాలు రెక్కలు కలిగి ఉండేవి కదా, అవన్నీ ఎగురుతూ ఆయా పట్టణాల మీద వాల్తూ ఉంటే ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతోంది. జీవరాశులన్నీ ఆ పర్వతాల కింద పడి నలిగిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఇదే వజ్రాయుధంతో నేను వెంటాడి ఆ పర్వతాల యొక్క రెక్కల్ని ఖండించాను, అవన్నీ రాలిపోయినాయి కదా. పర్వతపు రెక్కలనే ఖండించిన కఠినమైన ఈ వజ్రాయుధం ఈ నముచి యొక్క దేహం మీద చిన్న మచ్చని కూడా చేయలేకపోతోంది. ఏమిటిది, వజ్రాయుధమా చిన్న కర్ర అనే అనుమానం కలిగింది. తపస్సారమయం త్వాష్ట్రం వృత్రో ఏన విపాటితః అన్యే చాపి బలోపేతాః సర్వాస్త్రైరక్షతత్వచః
త్వష్ట అనే పేరు కలిగినటువంటి వాని యొక్క కుమారుడే ఈ వృత్రాసురుడనే రాక్షసుడు. దేవేంద్రుని మీద ఉన్నటువంటి కోపంతో త్వష్ట ఆ వృత్రాసురుణ్ణి సృష్టించాడు యజ్ఞం చేసి. అలాంటి వృత్రాసురుణ్ణి కూడా ఈ వజ్రాయుధంతోనే నేను సంహరించాను. త్వష్ట యొక్క తపస్సుకి ఫలితమే ఆ వృత్రాసురుడు. వృత్రాసురుడు అంటే త్వష్ట తపస్సారం. అలాంటి సారాన్ని ఈ వజ్రాయుధంతోనే నేను ఖండించగలిగాను. ఇంకా ఎంతోమంది బలవంతులైన మహామహులైనటువంటి పరాక్రమోపేతులైన రాక్షస వీరులందరినీ కూడా ఇదే వజ్రాయుధంతో సంహరించానే. కానీ ఇక్కడ ఈ నముచి యొక్క దేహం మాత్రం ఏమాత్రమూ కందలేదు. ఏమిటిది? సోయం ప్రతిహతో వజ్రో మయా ముక్తో అసురే అల్పకే నాహం తదాదదే దండం బ్రహ్మతేజోప్యకారణం. ఇది దధీచి మహర్షి దగ్గర నుంచి మనం పొందినటువంటి ఆయన దేహం నుంచి వచ్చినటువంటి ఆ వజ్రాయుధమేనా? ఆ కఠినమైన వజ్రాయుధమేనా? లేకపోతే ఇది సామాన్యమైన దండమా? ఈనాటి వరకు ఎవరి మీద ప్రయోగించినా కూడా విఫలం కానటువంటి దీని పరాక్రమం ఎందుకని ఇలా అయిపోయింది? ఇక దీనిని నేను పట్టుకోను, దీన్ని ఆయుధంగా స్వీకరించను. ఎందువల్లంటే ఇక దీనితో శత్రువుల్ని సంహరిస్తాను అనేటువంటి నమ్మకం నాకు క్షీణించింది అని నిష్ప్రయోజనం అయిపోయింది ఈ వజ్రాయుధం అని బాధపడుతూ ఉన్నాడు. ఎవరి మీద ప్రయోగించినా ఫలించేటువంటి ఈ వజ్రాయుధం అల్పుడైనటువంటి ఈ నముచి మీద ప్రయోగిస్తే ఎందుకు పని చేయటం లేదు, నిర్వీర్యమైపోయిందని బాధపడుతున్నాడు. ఇతి శక్రం విషీదంతం ఆహవాగ శరీరిణి నాయం శుష్కైరథో నార్ద్రైః వధమర్హతి దానవః. ఇలా దేవేంద్రుడు బాధపడుతూ ఉంటే అశరీరవాణి వినిపించింది. అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట మాత్రమే వినిపించింది గగనతలం నుంచి దేవేంద్రునకు. ఓ దేవేంద్ర, ఈ రాక్షసుడు వరప్రసాది. ఇతన్ని పొడిగా ఉన్న ఆయుధాలతో కానీ తడిగా ఉన్న ఆయుధాలతో కానీ సంహరించటం ఎవరి వల్ల కాదు అని చెప్తూ నాయం శుష్కై రథోనార్ద్రైః, ఎండినటువంటి ఆయుధాలు కానీ పొడిగా ఉన్న ఆయుధాలు కానీ తడిగా ఉన్న ఆయుధాలు కానీ ఏమీ చెయ్యలేవు. అంటే ఎలా చంపాలి వీడిని అంటే తడి పొడిగా ఉన్నటువంటి ఆయుధం, పూర్తిగా తడిగా కానీ పూర్తిగా పొడిగా కానీ లేనటువంటి ఆయుధంతోనే వీడిని సంహరించాలి అని అశరీరవాణి సూచిస్తోంది. మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవార్ద్రశుష్కయోః అతోన్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్ రిపో. దైవ వరప్రసాదం వల్ల ఇతడు నా వల్లనే ఆ వరాన్ని పొంది ఉన్నాడు. ఇతడు తడితో కానీ పొడితో కానీ ఉన్న ఆయుధాలతో చావడు. దీనికి నువ్వు ఏదైనా వేరైన ఉపాయాన్ని ఆలోచించు. ఈ నముచనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి ఇది వరప్రభావమే తప్ప వజ్రాయుధంలో ప్రభావం ఏమాత్రమూ తగ్గలేదు అని చెప్పింది అశరీరవాణి. తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహితః ధ్యాయన్ ఫేనమథా పశ్యత్ ఉభాయం ఉభయాత్మకం. ఈ అశరీరవాణి చెప్పినటువంటి వాక్కుని వినంగానే కాసేపు ఆలోచించాడు దేవేంద్రుడు. ఓహో, వీడిని ఈ రకంగా మనం సంహరించవచ్చు అని ఏకాగ్రతతో ఆలోచించి అక్కడే సముద్రం ఉన్నదిగా, ఆ సముద్రం పైన ఉన్నటువంటి నురుగుని ఆ వజ్రాయుధానికి పూశాడు. నురుగనేది తడి కాదు పొడి కాదు. తడి పొడిగా ఉన్నటువంటి ఆ ఫేనాన్ని తీసుకొచ్చి నురుగుని తీసుకొచ్చి వజ్రాయుధానికి పూసి దానితో అతన్ని చంపడానికి ఉద్యమిస్తున్నాడు. న శుష్కేణ నచార్ద్రేణ జహార నముచే శిరః తం తుష్టువుః మునిగణాః మాల్యైశ్చావాకిరన్ విభుం. ఈ ఉపాయంతో ఆ నురుగుని వజ్రాయుధానికి మేళవించి దాంతో ఆ నముచి శిరస్సుని ఖండించాడు దేవేంద్రుడు. అప్పుడు వాడు మరణించాడు. ఇది చూచినటువంటి దేవతలంతా ఆనందించారు, మునులంతా కూడా సంతోషించారు. పుష్పమాలలతో ఆ దేవేంద్రుణ్ణి అభినందించారు, పుష్పవృష్టి కురిపించారు. గంధర్వ ముఖ్యౌ జగతుః విశ్వావసు పరావసు దేవదుందుభయో నేదుః నర్తక్యో నృతుర్ముద. గంధర్వులంతా చక్కగా పాటలు పాడారు, గానం చేశారు. విశ్వావసు పరావసు అనే పేరు కలిగిన గంధర్వులు గానం చేస్తున్నారు. దేవదుందుభులు మ్రోగినై వాయిద్య విశేషాలు, మంగళ వాయిద్యాలు. నర్తక్యో నృతుర్ముద, నర్తకీమణులు అప్సరసలంతా కూడా ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ నముచిని దేవేంద్రుడు సంహరించాడు, అందువల్ల దేవేంద్రుడిని నముచి సూదనః అని కూడా పిలుస్తారు.
ఈ రకంగా తన మీదకు వచ్చినటువంటి జంభుణ్ణి కానీ, బలుణ్ణి కానీ, పాకుణ్ణి కానీ, అలాగే నముచిని కానీ దేవేంద్రుడు ఎంతో దిగ్విజయంగా సంహరించాడు. దేవతలందరికీ విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఎవరి వల్ల అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల. అన్యేప్యేవం ప్రతిద్వంద్వాన్ వాయువగ్నివరుణాదయః సూదయామాసురస్త్రౌఘైః మృగాన్ కేసరిణో యథా. నడిపించేటువంటి నాయకుడు సమర్థుడైతే అతని రక్షణలో ఉన్నటువంటి వాళ్ళంతా బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారు. వాళ్ళ శక్తి ఇనుముడిస్తుంది. ఎప్పుడైతే దేవేంద్రుడు రాక్షస వీరులను, ప్రధానమైన నాయకులను సంహరించాడో వెంటనే మిగతా దేవతా వర్గాల్లో కూడా ఉత్సాహం రెట్టించినట్టయింది. అన్యేప్యేవం ప్రతిద్వంద్వాన్, తమకు ఎదురుకుండా ద్వంద్వయుద్ధం చేయడానికి వచ్చినటువంటి రాక్షస వీరులందరినీ తక్కిన దేవతలు, వాయువు, అగ్ని, వరుణుడు మొదలుగా కలిగిన దిక్పాలకులు, తదితరులైనటువంటి దేవతా శ్రేష్ఠులంతా కూడా తమ దగ్గరున్నటువంటి అమోఘమైన అస్త్రములతో, శస్త్రములతో నాశనం చేస్తూ ఉన్నారు. ఎలాగా అంటే మృగాన్ కేసరిణో యథా. సామాన్యమైనటువంటి మృగాలను సింహాలు ఏ రకంగా అయితే చుట్టుముట్టి సంహరిస్తాయో ఆ రకంగా రాక్షస వీరుల పరాక్రమాన్ని స్వల్పం చేసి వాళ్ళందరినీ నాశనం చేస్తూ ఉన్నారు. రాక్షసుల పాలిటి సింహాల్లా ఉన్నారు దేవతలంతా. బ్రహ్మణా ప్రేషితో దేవాన్ దేవర్షిర్నారదో నృప వారయామాస విబుధాన్ దృష్ట్వా దానవ సంక్షయం. బ్రహ్మగారు గమనిస్తున్నాడు, ఈ దేవతలకు బలం రెండింతలైపోయింది, వీళ్ళు రాక్షసులందరినీ సంహరిస్తున్నారు, ఇలా సంహరిస్తూ పోతే ఇక రాక్షస జాతే మిగలదు అని బ్రహ్మగారు ఆలోచన చేసి నారదుణ్ణి పిలిచి, నారదా నీవు వెళ్ళి ఈ యుద్ధం చాలించమని దేవతలకి చెప్పవలసిందని చెప్పి పంపిస్తున్నారు. మరి ఆయన సృష్టిలో రాక్షసులు కూడా ఒక వర్గమే కదా. వాళ్ళు వాళ్ళ ధర్మాల్ని పాటిస్తూ సత్వబుద్ధితో ఉంటే ఏ బాధ వచ్చేది కాదు. వాళ్ళేమో లోక వినాశకారకులై అన్నిటికీ కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నారు. కానీ వాళ్ళని కూడా రక్షించాల్సిన బాధ్యత బ్రహ్మగారికి ఉంది కాబట్టి నారదుణ్ణి పిలిచి చెప్పారు. వారయామాస విబుధాన్ దృష్ట్వా దానవ సంక్షయం. ఈ దానవులంతా సంపూర్ణంగా నశించిపోతారేమో అనే ఆలోచనతో బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు నారద మహర్షి వచ్చి దేవతలతో చెప్పారు, నాయనలారా ఇక మీరు యుద్ధాన్ని చాలించండి, లేకపోతే దానవులనే వాళ్ళు ఎవరూ మిగలరు. నారదౌవాచ భవద్భిరమృతం ప్రాప్తం నారాయణ భుజాశ్రయైః శ్రియా సమేధితా సర్వే ఉపారమత విగ్రహాత్. ఓ దేవతలారా, మీరు చక్కగా అమృతాన్ని కూడా సాధించారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం చేత. మీ బలం రెండింతలైంది. ఇప్పుడు అసురుల కన్నా మీదే పై చెయ్యిగా ఉన్నది. ఎల్లప్పుడూ ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని సర్వకాల సర్వావస్థలయందు రక్షిస్తూ ఉంటాడు. అలాగే సంపదలు కూడా పెరిగాయి. శ్రియా సమేధితా సర్వే. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రోత్సాహంతో మీ సంపదలు పెరిగాయి, ధైర్యము పెరిగింది. కాబట్టి దయచేసి ఇక దానవులను సంహరించటం ఆపేయండి. ఉపారమత విగ్రహాత్. ఈ దారుణమైనటువంటి కలహం నుంచి మీరు విరమించండి, లేకపోతే రాక్షసులంతా మరణిస్తారు అని చెప్పాడు నారద మహర్షి. శ్రీ సుకౌవాచ సంయమ్యమన్యు సంరంభం మానయంతో మునేర్వచః ఉపగీయమానానుచరైః యయుః సర్వే త్రివిష్టపం. ఎప్పుడైతే నారద మహర్షి ఈ విధంగా చెప్పారో అంతటి దేవతలు కూడా పెద్దల మాట మనం పరిగణించాలి అని దేవర్షి అయిన నారదుల వారికి నమస్కారం చేసి ఆయన మాటను పాటిస్తూ గౌరవిస్తూ ఇంకా రాక్షస సంహారాన్ని ఆపేసి తమ అనుచరులతో కీర్తింపబడుతూ దేవతలంతా ఆనందంగా త్రివిష్టపం అమర ఆ స్వర్గానికి చేరుకున్నారు. ఏ వశిష్టారణే తస్మిన్ నారదానుమతేనతే బలిం విపన్నమాదాయ అస్తంగిరిముపాగమన్. బలిచక్రవర్తికి దేవేంద్రునకు జరిగిన ద్వంద్వ యుద్ధంలో బలిచక్రవర్తి రథం మీద నుంచి కింద పడిపోతే అతన్ని రక్షించటానికే జంభుడనే రాక్షసుడు వచ్చాడు. అతడు దేవేంద్రుని చేతిలో హతుడయ్యాడు. జంభుడు మరణించిన తర్వాత ఈ విషయం తెలిసి మళ్ళీ ముగ్గురు రాక్షసులు వచ్చారు. ఆ ముగ్గురు రాక్షసుల్లో మొదటి ఇద్దరు బలుడు, పాకుడు అనేవాడిని దేవేంద్రుడు తేలిగ్గా సంహరించాడు. మూడో వాడైనటువంటి నముచిని తడి పొడి కానటువంటి ఆ నురుగుని వజ్రాయుధానికి చక్కగా పూసి ఆ వజ్రాయుధంతో చంపేశాడు.
ఆ తరువాత రాక్షసులంతా మరణిస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి ఉపశమన వాక్యాలు చెప్పడంతో ఇక వాళ్ళందరినీ విడిచిపెట్టాడు. కానీ బలిచక్రవర్తి మాత్రం గాయాలకి లోనై అలా పడున్నాడు. మిగిలినటువంటి రాక్షసులు ఆ బలిచక్రవర్తిని తీసుకుని యుద్ధరంగం నుంచి పడమటి వైపుకి వెళ్ళిపోయారు. బలిం విపన్నమాదాయ అస్తంగిరి ముపాగమన్, అస్తాచలానికి వెళ్ళిపోయారు. పడమటి వైపు ఉన్నటువంటి కొండవైపు ఆ దానవులంతా బలిచక్రవర్తిని తీసుకుని వెళ్ళిపోయారు. తత్రా వినష్టావయవాన్ విద్యమాన శిరోధరాన్ ఉశనా జీవయామాస సంజీవిన్యా స్వవిద్యయ. కాళ్ళు చేతులు గాయాలై కొన్ని అవయవాలు లుప్తమైనటువంటి వాళ్ళు, బాధలు పడే రాక్షసులందరినీ కూడా రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు వారికి తన దగ్గర ఉన్నటువంటి సంజీవిని విద్యతో ఆ మంత్రంతో వారికి పోయినటువంటి అవయవాలన్నీ మళ్ళీ వచ్చేటట్టుగా చేశారు. వాళ్ళ రోగాలన్నీ పోయే విధంగా, దెబ్బలన్నీ పోయే విధంగా ఆ సంజీవని అనేటువంటి చక్కని విద్యా ప్రభావంతో ఆ రాక్షసులందరినీ కూడా రక్షించారు శుక్రాచార్యుల వారు. ఉశనా జీవయామాస, మరణించినటువంటి వారిని కూడా ఆ విద్యా ప్రభావంతో బ్రతికించారు ఆయన. బలిశ్చోశనసా స్పృష్ట ప్రత్యాపన్నేంద్రియ స్మృతి పరాజితోపి నాఖిద్యతు లోకతత్వ విచక్షణ. అలాగే బలిచక్రవర్తికి కూడా ఎన్నో గాయాలైనాయి. వెంటనే ఆ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి మీద కూడా ఆ మంత్రాన్ని చక్కగా ప్రయోగించి సంజీవని అనేటువంటి మంత్రంతో అతని యొక్క బాధని కూడా పోగొట్టారు. తిరిగి స్మృతి తెచ్చుకున్నాడు బలిచక్రవర్తి. కానీ యుద్ధంలో పరాభవం జరిగింది కదా, పరాభవం అనేది ఎంతటి వారికైనా కష్టాన్ని కలిగిస్తుంది. కానీ బలిచక్రవర్తి మాత్రం ఆ కష్టాన్ని పట్టించుకోదలుచుకోలేదు, ఏమాత్రం బాధపడలేదు. ఎందువల్ల అంటే లోకతత్వ విచక్షణ, యుద్ధంలో ఓడిపోయిన లోకంలో ఉండేటువంటి సహజమైన తత్వం ఎరిగినవాడు కాబట్టి, జయాపజయాలు దైవాధీనాలని, మృత్యు అందరికీ సమానమని ఈ విషయాలన్నీ బాగా తెలుసుకున్నవాడు కాబట్టి ఈనాడు దేవతల చేతిలో నేను ఓడిపోయాననేటువంటి బాధ ఆ బలిచక్రవర్తిని ఏమీ చెయ్యలేకపోయింది. ఇక్కడితో మనం 11వ అధ్యాయాన్ని, అష్టమ స్కంధంలో 11వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 12వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీ బాదరాయణిరువాచ. ఈ విధంగా దేవతలకు దానవులకు జరిగినటువంటి ఆ సంగ్రామ విశేషాలన్నింటినీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుకి చక్కగా వర్ణించి చెప్పి ఇలా అంటున్నారు. వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్ మోహయిత్వా సురగణాన్ హరిసోమమపాయయత్. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి అమృతాన్ని జాగ్రత్తగా రాక్షసులకు దక్కకుండా దేవతలకే పంచి ఇచ్చాడు. ఎలాగా అంటే మోహిని అవతారాన్ని ధరించి రాక్షసుల్ని మాయ చేశాడు అన్న విషయం ఆ పరమేశ్వరుడు తెలుసుకుని వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్. ఏమిటి, శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించి దానవుల్ని మోసం చేసి అమృతాన్ని దేవతలకి పంచి ఇచ్చాడా? ఎంత విచిత్రంగా ఉంది, ఇదేమిటో నేను చూడవలసిందే, తెలుసుకోవలసిందే అని ఆ పరమేశ్వరుడు సంకల్పం చేశాడు. వృషమారుహ్య గిరిశః సర్వభూత గణైర్వృత సహ దేవ్యాయయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదన. వెంటనే నందీశ్వరుణ్ణి అధిరోహించి ఆ పరమేశ్వరుడు తన పరివారంతో కూడి, ప్రమథగణాలతో కూడి, సమస్తమైన భూతగణాలతో కూడినటువంటి వాడై, అలాగే ఉమయ తన భార్య అయినటువంటి అమ్మవారి పార్వతీదేవితో కూడా కూడినటువంటి వాడై, ద్రష్టుం యత్ర ఆస్తే మధుసూదన, ఎక్కడైతే ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో అక్కడికి చేరుకున్నాడు పరమేశ్వరుడు తన పరివారంతో. సభాజితో భగవత సాదరం సోమయా భవః సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిం. పరమేశ్వరుడు రాగానే శ్రీ మహావిష్ణువు చక్కగా పరమేశ్వరుణ్ణి సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలన్నీ చేసి కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగి గౌరవించి ఎంతో మర్యాదతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిం. ఈ విధంగా కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా నవ్వుతూ ప్రశ్నించాడు. ఏమయ్యా,
నీ లీలలు ఆలోచనకు కూడా అందవు కదా, ఏమిటి ఈ విచిత్రం, నేనేదో విన్నాను, అవన్నీ నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానని ఏ విధంగా శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని పూజించాడో అలాగే పరమేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువుని చక్కగా గౌరవించి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. శ్రీ మహాదేవ ఉవాచ దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వర. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని చక్కగా స్తుతిస్తున్నారు. దేవదేవ జగద్వ్యాపిన్, ఈ జగత్తంతా వ్యాపించినటువంటి ఓ శ్రీ మహావిష్ణు, జగదీశ, జగత్తునకు ఈశుడవైనటువంటి ఓ పరమాత్మ, జగన్మయ, జగత్స్వరూపమే నీవై ఉన్నావు. సమస్తమైనటువంటి ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టికి, పదార్థములకు అన్నిటికీ నీవే ప్రధానభూతుడవై వాటి యందు నిలిచి వాటికి కారణమై అన్నింటినీ నడిపిస్తూ ఉన్నావయ్యా ఓ పరమాత్మ శ్రీ మహావిష్ణు. ఆద్యంతావస్య యన్మధ్యం ఇదమన్యదహం బహిః యతో వ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మచిత్ భవాన్. సృష్టి యొక్క ఆద్యంతాలు నీవే అయి ఉన్నావు, మధ్య కూడా నీవే అయి ఉన్నావు. ఈ సృష్టికి వెలుపల లోపల అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవే అయి ఉన్నావు. కానీ ఇవి ఏవీ నీకు సంబంధం లేదు, వీటికి అతిక్రమించి కూడా నీవు ఉన్నావు. తత్సత్యం బ్రహ్మచిత్ భవాన్, సాక్షాత్తు సత్యస్వరూపుడవు, సత్య సంకల్పుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, చిత్ స్వరూపుడవు ఓ పరమాత్మ శ్రీ మహావిష్ణు నీవే అయి ఉన్నావు అని సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః విసృజ్యో భయతః సంగం మునయః సముపాసతే. తపస్సు చేసుకునేటువంటి యోగులందరూ కూడా ఐహికమైనటువంటి విషయాల మీద ఆసక్తిని విడిచిపెట్టి ఏ విధమైన కోరికలు లేకుండా నీ పాదముల చెంత చేరడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతరమైన విషయాలతో సంఘాన్ని విడిచిపెట్టి నీ దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు అని చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు వైభవాన్ని చెబుతూ ఉన్నారు పరమేశ్వరుడు. ఇంకా అనేక రకాలైన విషయాలు చెప్పారు, అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now